సింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక హైప్ ఉంటుంది. 'డాకు మహారాజ్' రిలీజ్ అయ్యేటప్పుడు అంత హైప్ లేదు. కారణం ఏమిటి అంటే ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, పవర్‌ఫుల్ పంచ్ డైలాగులు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అంతే ఒక్కసారి అలర్ట్ అయిపోయారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటు ప్రేక్షకులు, ఇటు ఫ్యాన్స్. సినిమా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ దగ్గర నుంచి పాజిటివ్ టాక్, పాజిటివ్ వైబ్స్‌తో దూసుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. నటసింహ నందమూరి బాలకృష్ణ అడుగు పెడితే రికార్డులన్నీ ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని మరొకసారి ప్రూవ్ చేసింది 'డాకు మహారాజ్'. ప్రస్తుతం వరుసగా 4 సినిమాలని 1 మిలియన్ క్లబ్‌లో చేరిన ఒక హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ. అటువంటి అద్భుతమైన రేర్ ఫీట్ ని సాధించాడు. ఈ హీరోకి లేని రికార్డ్ ఇప్పుడు నటసింహ సొంతమైంది. వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నది మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఇక 'డాకు మహారాజ్' ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనపడుతున్నాయి. మీరు ఏ థియేటర్‌కి వెళ్ళినా టికెట్లు దొరకట్లేదు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కుమ్ముడే. మామూలు టికెట్ల కోసం తన్నులాట ఆరంభమైంది. టికెట్ వాసనే లేదు. సో ఇటువంటి రేర్ ఫీట్స్ సాధించడం అంటే వెన్నతో పెట్టిన విద్య నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ లో చేరిపోయింది. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', ఇప్పుడు 'డాకు మహారాజ్'. రాబోవు 'అఖండ తాండవం', 'అఖండ 2' ఏదైనా సరే, ఎప్పుడైనా, ఎక్కడైనా వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నది మరొకసారి ప్రూవ్ చేసింది. 3 రోజుల కలెక్షన్లు మా అంచనా ప్రకారం 100+ 110 నుంచి 120 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నాం. చూద్దాం ఎటువంటి రేర్ ఫీట్ సాధిస్తాడో. ఇప్పుడు 'అఖండ తాండవం' వరల్డ్ వైడ్ ట్రెండింగ్ వచ్చింది. కారణం ఏమిటంటే తమన్ ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. మహాకుంభమేళాలో ఈ షూటింగ్ జరగబోతుందని. అంటే 'అఖండ 2' కూడా బ్లాక్ బస్టర్ హిట్ అని డిసైడ్ అయిపోయింది. సో 2025 కూడా నందమూరి నామ సంవత్సరమే. రాసి పెట్టుకోండి, 100% కన్ఫామ్.